హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు మునగాకుతో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా మునగాకు కాడలు తీసుకొని ఆకులు చుంచి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక తవ పెట్టేసుకొని దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మిర్చి వేసేసుకోవాలి. కొంచెం మిర్చి ఫ్రై అయ్యాక దీనిలోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మునగాకు ఉంది కదా, అది వాటర్లో వేసి కడిగి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. దీంట్లోకి వెల్లుల్లి, టమాటో కూడా వేసేసుకోండి. టమాటోలో ఒక 4 అయితే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు కలర్ కోసం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. దీనిలోకి మనం కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయలేదు, టమాటో వేసాను కదా సరిపోతుందని. ఇలా వేసేసుకొని ఒక 2 సెకండ్స్ మగ్గితే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. పల్లీలు ఈ విధంగా పట్టేసుకున్నాక ఇప్పుడు ఇది చల్లారినాక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా చట్నీ పట్టేసుకోండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. దీనిలోకి వెల్లుల్లి కూడా ఉంటే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని చట్నీలోకి వేసేసుకుంటే రెడీ అయిందండి. అంతే. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.